మార్నింగ్ చిల్డ్రన్ ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనం ఏం చెప్పుకుంటున్నాం, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ లో ఎక్సైజ్ 4.1 డిస్కషన్ చేసుకుంటున్నాం కదా చిల్డ్రన్. నేను 4 ప్రాబ్లమ్స్ ఉన్నవి, అవి 4 హోంవర్క్ చేయమని చెప్పాను. చేశారా చిల్డ్రన్? చేసిన వాళ్ళు వాట్సాప్ చేయండి, చేయకపోతే ఈ రోజైనా చేయండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నేను మళ్ళీ మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా చిల్డ్రన్? సో టుడే పేజ్ నెంబర్ 95లో 5th ప్రాబ్లం అనమాట. సో అక్కడ నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం చిల్డ్రన్. లెట్ us స్టార్ట్ ద క్లాస్. 5th one, simplify and give regions. First problem, first one, 3 square minus 2 square divided by 1/5 whole square. చూసారమ్మా, 3 square minus 2 square divided by 1/5 whole square. దాన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేయాలన్నమాట. స్క్వేర్లు ఉన్నాయి కదా, స్క్వేర్లు అంటే ఏంటి? స్క్వేర్ మీన్స్ ఇంటూ 2 అంటే 2 ఉన్నాయి. 3 స్క్వేర్ అంటే 3 into 3, 2 స్క్వేర్ అంటే 2 into 2. ఓకేనా చిల్డ్రన్? సో ఇప్పుడు మనము ఈ రెండింటిని స్క్వేర్ లాగా చేద్దాం. 3 స్క్వేర్ అంటే 3 3s 9 minus 2 square 2 2s 4, 9 minus 4 divided by 1/5 whole square. ఈ స్క్వేర్ అనేది దీనికి ఈ రెండింటికి ఉపయోగపడుతుంది అన్నమాట. స్క్వేర్ అనేది ఓకేనా, రెండింటికి సంబంధించింది. ఇప్పుడు మనము ఇక్కడ ఈ ఫార్ములాని అంటే దీన్ని 9/4 9 minus 4 డివైడెడ్ బై 1/5 లాగా రాసుకోవచ్చా? డివైడెడ్ బై అంటే బై. మీకు ఇక్కడ ఈ మొత్తాన్ని ఏ అనుకొని దీన్ని బి అనుకుంటే ఏమవుతుంది? ఏ డివైడెడ్ బై బి అవుతుంది. ఏ డివైడెడ్ బై బిని ఏ బై బిగా రాసుకోవచ్చా, రాసుకోకూడదా? రాసుకోవచ్చా? ఏ డివైడెడ్ బై బి నథింగ్ బట్ ఏ బై బి. ఏ డివైడెడ్ బై బి నథింగ్ బట్ ఏ బై బి. నేను అలా రాసుకున్నాను. ఓకేనా? సో అలా రాసుకున్న తర్వాత ఏమైందంటే ఇక్కడ టోటల్గా ఈ రెండింటికి కలిపి స్క్వేర్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ రెండింటికి కలిపి స్క్వేర్ ఉన్నప్పుడు ఇలా రాసుకోవచ్చు కదా. 9 minus సింప్లిఫై చేద్దాం. 9 minus 4 5 5/1/5 5 square by 1/5 square. లేదంటే ఇలా రాసుకున్నాం ముందే, హోల్ స్క్వేర్. 1/5 అనేది డినామినేటర్ లో ఉంది. 9 minus 4 అంటే 5. ఓకేనా? రైట్. ఇక్కడ చూసుకుంటే 5 square by 1/5 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేశాను? ఏ బై బి హోల్ టు ది పవర్ ఆఫ్ m అంటే a to the power of m by b to the power of m. ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే ఇక్కడ రాశాను. ఓకే, ఇప్పుడు 5 స్క్వేర్ అంటే 5 5s 25. ఓకేనా? ఇలా ఎందుకు రాసుకోవడం? ఇక్కడే సింప్లిఫై చేసేద్దాం చూడండి. 9 minus 4 అంటే 5 డివైడెడ్ బై 1/5 హోల్ స్క్వేర్. ఓకేనా? సింప్లిఫై చేశాను. 9 - 4 ని 5 అనుకున్నాను.
5 డివైడెడ్ బై మళ్ళీ 1/5 ఉంది, మళ్ళీ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. ఓకేనా, రైట్. ఇప్పుడు a బై b అంతే కదా. a బై b అంటే మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి, a బై b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్ అంతే కదా. a స్క్వేర్ బై b స్క్వేర్ అంటే ఇప్పుడు 5 స్క్వేర్ డివైడెడ్ బై 1/5 హోల్ స్క్వేర్. క్లియర్ కదా. నెక్స్ట్ 5 స్క్వేర్ డివైడెడ్ బై 1 స్క్వేర్ బై 5 స్క్వేర్. ఇక్కడ కూడా ఈ ఫార్ములానే యూజ్ చేశారు. ఇప్పుడు 5 5 సార్ 25 డివైడెడ్ బై 1/25. కటింగ్ బావ్ ఇక్కడ ఎందుకంటే డివిజన్ లో ఉంది, ఇంటూలో ఉంటే కటింగ్ పోతాయి. డివిజన్ లో ఉంది కాబట్టి కటింగ్ పోవు. ఓకేనా, తొందరపడి కట్ చేస్తున్నారు 25 ని 25 కటింగ్ పోవు అనమాట. ఇప్పుడు మనము 25 ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై కాస్త ఇంటూలో మార్చుకుంటే రెసిప్రోకల్ అవుతుంది 1/25. దట్ మీన్స్ 25 ఇంటూ 25. 25 ఇంటూ 25 ఎంత, 5 5s are 25, 5 2s are 10 plus 2 12, 2 5s are 10, 2 2s are 4 plus 1 5, 5 2 6 625. 625. That is the answer. ఇక్కడే నేను సింప్లిఫై చేశాను, ఎందుకంటే ఇందాక రాసుకున్న స్టెప్ లాగా రాసుకోవచ్చు. రాసుకున్నా మళ్ళీ డినామినేటర్ లో ఉంది కాబట్టి మళ్ళీ పైకి తీసుకొచ్చుకోవాల్సి వస్తుంది. అదంతా పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి ఇక్కడే సింప్లిఫై చేశాను అనమాట. ఓకేనా చిల్డ్రన్, నోట్ చేసుకోండి నీట్గా. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్ 5th లోనే సెకండ్ ప్రాబ్లం. 5 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3 ఇంటూ 5 టు ది పవర్ ఆఫ్ 4 డివైడెడ్ బై 5 టు ది పవర్ ఆఫ్ 6. చూడండి ఇక్కడ మనకి ఫార్ములా ఏం కనిపిస్తుంది, a to the power of m whole to the power of n is equal to a to the power of mn లాగా ఉంది కదా. సో 5 to the power of 2 into 3 into 5 to the power of 4 divided by 5 to the power of 6. Okay, 5 to the power of 2 3s are 6 into 5 to the power of 4 divided by 5 to the power of 6. ఇక్కడ ఈ రెండు మనకి a to the power of m into a to the power of n లాగా కనిపిస్తుంది కదా. సో ఆ ఫార్ములా ప్రకారం మనం ఏం చేయొచ్చు, a to the power of m plus n లాగా రాసుకోవచ్చు. అప్పుడు 5 to the power of 6 plus 4 divided by 5 to the power of 6. 5 to the power of 6 plus 4 అంటే 5 to the power of 10 divided by 5 to the power of 6. చూడండి 5 to the power of 10 by 5 to the power of 6 రెండు 5 to the power of 10 minus 6 ఎలా రాసుకోవచ్చు, a to the power of m by a to the power of n is equal to a to the power of m minus n ఈ ఫార్ములా ప్రకారం. దెన్ 5 to the power of 4, 5 to the power of 4 అంటే 5 into 5 into 5 into 5, 5 5s are 25, 25 5s are 125, 125 5s are 625. That is the answer. Note చేసుకోండి.
నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. మనం n వాల్యూ కనుక్కోవాలంట. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ 2/3 whole power 3 into 2/3 whole power 5 is equal to 2/3 whole power n minus 2. చూడండి చిల్డ్రన్, 2/3 ఇంటూ 2/3 అంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n లాగా ఉంది కదమ్మా. కాబట్టి నేను ఆ ఫార్ములా వేసుకుంటున్నాను. సిన్స్ a to the power of m into a to the power of n is equal a to the power of m plus n. ఆ ఫార్ములా ప్రకారం ఈ రెండు 2/3 మనం a అనుకుంటే పైన ఉన్నటువంటి ఎక్స్పోనెంట్స్ ని మనం యాడ్ చేయొచ్చు కదా. సో 2/3 whole power n by 2. నెక్స్ట్ 2/3 whole power 3 plus 5 8 is equal 2/3 whole power n minus 2. ఇక్కడ బేసెస్ బోత్ ఆర్ ఈక్వల్. బేసెస్ ఈక్వల్ అయినప్పుడు మనము ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ చేయొచ్చు. ఓకేనా, సో ఈక్వల్ చేసేద్దాం. 8 is equal n minus 2. బేస్లు ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ ని ఈక్వల్ చేశాను నేను, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ -2 ఉంది కదా, we find n. So we find the value of n. Now we, after transposing, -2 becomes +2. Now 8 plus 2 is equal to n. Then 8 plus 2 10. That is n is equal to 10. That is the answer. We find out the n. Now n is equal to 10. Note చేసుకోండి. ఇక్కడ 10 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 10 - 2 ఏమవుతుంది, 8 అవుతుంది. ఇక్కడ 8 ఉంది అంటే ఈ రెండు ఈక్వల్ ఉన్నట్టే కదా, అందుకని ఈ రెండు ఈక్వల్ అని ఇచ్చాను అనమాట. ఓకేనా, right. Second one. -3 whole power n plus 1 into -3 whole power 5 is equal to -3 whole power -4. చూడండి, ఇక్కడ బేస్లన్నీ ఈక్వల్ గా ఉన్నాయి. ఈ రెండు బేస్లు ఈక్వల్ గా ఉన్నాయి అంటే ఇందాకటి ఫార్ములానే. ఏంటది, a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n. ఆ ఫార్ములా ప్రకారం -3 whole to the power of n plus 1 plus 5 ఈ రెండు బేస్ని యాడ్ చేశాను. దెన్ -3 whole to the power of -4. ఇప్పుడు రెండు బేస్లు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ ని ఈక్వల్ చేయొచ్చు కదా. సో ఈక్వల్ చేసేద్దాం. ఈక్వల్ చేశాను. రైట్, n plus 1 plus 5 n plus 6 is equal to -4. n is equal to ఈ +4 +6 అటు వెళ్తే -6 అవుతుంది. దెన్ -4 -6. నౌ n is equal to -10. నోట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్. 7 to the power of 2n plus 1 divided by 49
is equal 7 cube. 7 to the power of 2n plus 1 divided by 49 is equal to 7 cube. ఓకే, ఇక్కడ 49 ఉంది కదా, ఈ 49 ని మనము ఎలా రాసుకోవచ్చు? 7 into 7 లాగా రాసుకోవచ్చు కదా. 7 7s 49 కదా. 7 into 7 అంటే 7 స్క్వేర్. ఓకేనా, అలా రాసుకున్నాం. 7 to the power of 2n plus 1 divided by 7 square is equal to 7 cube. ఇక్కడ డివైడెడ్ బై అంటే 7 to the power of 2n plus 1 by 7 square is equal to 7 cube. ఇక్కడ ఎలా ఉంది చూడండి, a to the power of m by a to the power of n is equal to a to the power of m minus n లాగా ఉంది కదా ఇది. సో ఆ ఫార్ములా ప్రకారం 7 to the power of 2n plus 1 minus 2 is equal 7 cube. రెండు బేస్లు ఈక్వల్ అయినాయి కాబట్టి 2n plus 1 minus 2 is equal to 3. ఎక్స్పోనెంట్స్ ని ఈక్వల్ చేశారు. సో 2n plus 1 minus 2 is equal to 3. ఈ minus 2 అటువైపు పంపిస్తే 2n plus 1 is equal 3 plus 2. Then 2n plus 1 is equal 3 plus 2 5. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు మనకు కావాల్సింది 5. ఈ ప్లస్ 1 ఉంది కదా, ఈ ప్లస్ 1 అటువైపు పంపిస్తే -1. Then 2n is equal to 4. We find out only n value after transposing into 2 becomes divided by 2. Then 2 ones are 2 2s are. Now n is equal to 2. Okay now children, next one. Find x if 2 to the power of -3 is equal to 1 by 2 power x. Then చూడండి, x వాల్యూ కావాలి. 2 to the power of 1 by 2 power x. ఇక్కడ 2 power x నేను ఎలా రాసుకుంటున్నానంటే 2 power -x లాగా రాసుకుంటున్నా. ఎందుకు అని అంటే 1 by a to the power of m ఉంటే a to the power of -m అని రాసుకోవచ్చు కదా, అలా లా ఉంది కదా, ఆ లా ప్రకారం ఇక్కడ రాసుకున్నాను. రాసుకుంటే రెండు బేస్లు ఈక్వల్ కాబట్టి -3 into -x. బోత్ సైడ్స్ ఆర్ మైనస్ ఈక్వల్. 3 is equal to x. Then x is equal to 3. x is equal to 3. ఓకే చిల్డ్రన్, మీకు క్లాస్ అర్థమైంది కదమ్మా. ఈ రోజు క్లాసు ఇంతవరకు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ నే మీరు హోంవర్క్ లాగా రాసుకొని అవి నాకు వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బై చిల్డ్రన్.